Subscribe now and press the bell icon. Never miss an update. ఇగోండి ధనియాలు, మన ఇంట్లో ధనియాలే. ఏంటంటే ఇదిగో ఇలా అంటే చక్కగా బద్ద కింద అయిపోద్ది అనమాట. ధనియాలును మెంతులు, ఇంట్లో మెంతులు అవి వేసుకున్న సరే వచ్చేస్తాయి. ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని నేను సరే బద్ద కింద వచ్చేస్తుంది. ఆ బద్దల్లో వేసుకుంటేనే గమ్మున మనకు మొక్క వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు వర్షాకాలం ఈజీగా కొత్తిమీర వచ్చేస్తుంది. పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర ఇవన్నీ ఎప్పటికప్పుడు వేసుకుంటాం. ఈ ధనియాల మట్టికి ఇప్పుడు వేసుకుంటే బాగా వస్తాయి. అంటే వర్షం నీళ్ళకి బాగా వస్తుందండి. వర్షం నీళ్ళు పైనుంచి వచ్చేసరికి కిందకి వచ్చేసరికి మంచి టేస్ట్గా మారిపోతాయి అన్నమాట. సముద్రం వాటర్ వెళ్తే ముప్పుగా ఉంటుంది కదా, డైరెక్ట్గా సముద్రం వాటర్ రాదు. దేవుడు అంత సృష్టించాడు చూసారా. చక్కగా అది మేఘాలు అయ్యి ఆవిరి పెట్టేసుకుని మళ్ళీ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ మన కింద వర్షంలోకి వచ్చేసరికి మంచి టేస్ట్గా తయారైపోయి వస్తాయి. ఆ మంచి నీరుకి ఈ మొక్కలకి బాగా బలం అన్నమాట. అందుకే వర్షాకాలం ఏ మొక్క అయినా చిగురించేస్తుంది. వేసవకాలం వేసుకుంటాము మామూలుగా నీళ్ళు పెట్టి, కొన్ని బతికితే కొన్ని బతకవు. అయిపోయింది. ఇవి కూడా అమ్ముతారు ధనియాలు. వాళ్ళు నేను అనుకున్నాను ఫస్ట్లోను ఇది స్పెషల్గా తయారు చేశారేమో అనేసి నేను ముందు అడిగితే స్పెషల్గానే వస్తాయి, మీ ఇంట్లో వేసింది రావన్నారు. సరేనే అవి పట్టుకొని చేశాను. అవి వేసినా రాలేదు. నేను నెక్స్ట్ టైం ఏం చేశానంటే ఇంట్లో తీసేలా చేసి వేసాను, బాగా వచ్చినాయండి. సరే బద్దలు అయిపోయినాయి. ఎవరిచ్చినా ఇవే మనకున్నాయే. ఇప్పుడు బెండకాయ ఉంది, నేను చట్నీ ఎండగట్టేస్తున్నాను. అవి విత్తనాలు అయిపోతున్నాయి. అవి కూడా మన ఇంట్లో తయారు చేస్తున్నాయి కదా, అలాగే కొట్టుగాడు ఇచ్చుకున్నా సరే ఇలాగే విత్తనాలని స్పెషల్ ఏం లేదు. కాకపోతే కొన్ని విత్తనాలు మనకి దొరకవు కాబట్టి తెచ్చుకుంటాం. పాతవి కొత్తవి అని ఉంటాయి. ఇవన్నీ చూసారా. ఇప్పుడు దీన్ని నేను తయారు చేసుకున్నాను బట్టి ఆ గోబుల బ్యాగ్లోను చూపిస్తాను రండి. అంతేనండి. మా మట్టి అంతా చాలా బాగుంటుందండి, గుల్లగా ఉంటుంది. ఎప్పుడు తీసుకుందామన్నా మనకి చేదు దొరుకుతుంది.
అవి ఖాళీ అన్నిట్లో ఇవి కూడా తీసేసి ఒక రూపాయికి ఇక్కడ ఎట్నా బెండకాయ ఆకులను కట్ చేసానండి, ఎందుకంటే దీనికి కాయలు ఉన్నాయి. ఆకులు వస్తాయి పర్లేదు, కాయ ఇదితే సరిపోతుంది. ఇక రానముట్లేదు, నేను తెగిలి పట్టేసింది తెల్లది. దగ్గర కూర్చో, చేత్తో తీసేసినా పోద్దండి. స్ప్రే చేయాలి, చేయను ఇప్పుడు. పైన వాతావరణం బాగాలేదు, చూద్దాం. ఎంత మట్టుకు తీసి తర్వాత ఎలా వచ్చిందని చూసి చూపిస్తాను మీకు. చేశాను. ఇక్కడ ఒక టమాటా మొక్క కూడా పెడతాను. పిల్ల మొక్కలు ఇంకేసింది. ఇది నేను వేసుకున్న నారండి, టమాటా నారు. ఏదైనా కొనలేకపోతున్నారు అనేసి ఇంట్లో ఉన్న గృహిణీలందరూ కూడా ఇలాగే మొదలెట్టేశారు. చిన్నపాటి కుండీ ఉంటే చాలు దాన్ని మనం అభివృద్ధి చేసుకుంటానికి. చిన్న చిన్న పొలం ఉంటే ఇది కట్టేసుకోవచ్చు. ఫస్ట్నే కట్టితే నిలబడుతుంది అన్నమాట. ఇంకా ఖాళీ ఉందా? అది ఖాళీ. నేను అనుకుంటున్నానమ్మా, ఇలా ట్రేలో కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది చాలా. మరి ఇంకో అమ్మ ఇంకో ట్రే ఏమో బెండ మొక్కలండి.
ఇప్పుడు ఈ బెండ మొక్కలండి ఇంటి కూడా పెడతాను. ఇందులో ఖర్జూర మొక్కలు పెట్టాను. ఇది ఇంకో మొక్క కూడా పెడతాను. ఫ్రెష్గా వస్తుంది. పెట్టినాను.